ఎన్డీఏ ప్రభుత్వం తన 100 రోజుల పాలనలో భాగంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చింది. 8 కొత్త జాతీయ రహదారులు, 8 హైస్పీడ్ రోడ్ కారిడార్లతో సహా దేశవ్యాప్తంగా పారిశ్రామికీకరణకు, భద్రతకు, అభివృద్ధికి ఊతమిచ్చే ఎన్నో నిర్మాణాలను ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టింది. అధికారం చేపట్టిన తొలి 100 రోజులలో ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలపై ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు విందాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న అద్భుత నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీతో 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ మంత్రం స్ఫూర్తితో వచ్చే 2047 సంవత్సరం నాటికి భారతదేశం అన్ని రంగాల్లో తిరుగులేని అభివృద్ధి సాధించడానికి మార్గం సుగమం చేస్తోంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్నది ఒక నినాదం మాత్రమే కాదు, భారతదేశాన్ని, మన దేశ ఆర్థిక వ్యవస్థను గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా మార్చివేసిన నిజమైన భావజాలం. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో మాత్రమే కాదు, అంతకుముందు 2 విడతల పాలనలో కూడా వివిధ రంగాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు వికసిత భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించడానికి పటిష్టమైన పునాదులు వేశాయి. అన్ని రంగాల్లో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత ప్రభుత్వం అందిపుచ్చుకుంటూ బలమైన పునాదులు ఏర్పరచుకుంటోంది. 2014 సంవత్సరంలో బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారతదేశం ఎన్డీఏ ప్రజారంజక పాలనతో ప్రపంచంలోనే ఈ రోజున బలమైన 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించడం గొప్ప విషయం. అంతేకాదు, ప్రపంచంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. ఎన్డీఏ ప్రభుత్వ ముందుచూపు పాలనతోనే ఇంత అభివృద్ధి సాధ్యమవుతోందని ఘంటాపథంగా చెప్పవచ్చు. మహిళలు, రైతులు, యువత, పేదలు అన్న 4 వర్గాల ప్రజలను శక్తిమంతం చేయడం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం, విజన్ అయిన వికసిత భారత్ 2047 కలను సాకారం చేసే మార్గంలో మనం పయనిస్తున్నాం. గత 10 ఏళ్లుగా సాధించిన విజయాల పీఠంపై నిలబడి ఫ్యూచరిస్టిక్ గవర్నెన్స్ సహాయంతో మన దేశాన్ని జీవితకాలంలో అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దగలమని ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రతి రంగంలో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పెరిగితే ఉద్యోగాల కల్పన రేటు కూడా పెరుగుతుందని ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసిస్తోంది. అందువల్లనే వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముమ్మర కృషి చేస్తోంది. నూతన పెట్టుబడుల కారణంగా ఉద్యోగావకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారతదేశం సాధిస్తున్న అభివృద్ధి పట్ల విదేశాల్లో సైతం ప్రశంసలు వెల్లువెత్తడం గమనార్హం. ప్రధానమంత్రితో సహా మన దేశ మంత్రులు, ఇతర అధికారులు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు వారికి లభిస్తున్న స్వాగత సత్కారాలు ఎంతైనా ప్రశంసనీయం. తాజాగా రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన పర్యటన భారతదేశం పట్ల విశ్వాసాన్ని కనబరుస్తోంది. భారతదేశం ఒక మంచి మిత్రుడన్న అభిప్రాయం విదేశాల్లో నెలకొంటోంది. ఇది మనకెంతైనా గర్వకారణం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సందర్భాల్లో చేసిన ప్రసంగాల్లో దేశ ప్రయోజనాలను కాపాడడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. నేషన్ ఫస్ట్ అని ఆయన స్పష్టం చేశారు. 140 కోట్ల మంది భారతీయులు దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తే, భుజం భుజం కలిపి సాగిపోతే ఎదురయ్యే ప్రతి సవాలును ధీటుగా ఎదుర్కొనగలమని, సంపన్న భారత్ను నిర్మించి 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించగలమని అన్నారు. వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు దేశాన్ని స్వర్ణమయం చేస్తున్నాయని, పర్యాటక రంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రవాణా వంటి ప్రతి రంగంలో ఆధునిక తరహాలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాయని, అన్ని రంగాల్లో పురోగతిని వేగవంతం చేయడమే తమ ముందున్న లక్ష్యమని అన్నారు. ముందుగా మనం అన్ని రంగాల్లో అవకాశాలను సృష్టించుకోవాలని, ఆ తరువాత
అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలకు అవసరమైన సహాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కృషి జరగాలని తెలిపారు. అంతేకాదు దేశ పౌరుల ప్రాథమిక సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, వాటిని మెరుగుపరచాలని అన్నారు. ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి సేవ చేయడానికే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. గత 75 సంవత్సరాలుగా భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించిందని, 21వ శతాబ్దాన్ని భారత శతాబ్దంగా భావించి స్వర్ణిం భారత్, బంగారు భారతదేశంగా తీర్చిదిద్దేందుకు దేశ ప్రజల ప్రయత్నాలు ముందుకు సాగాలని ప్రధానమంత్రి పేర్కొంటూ, हर देशवासी का सपना उसमें प्रतिबिंबित हो रहा है, हर देशवासी का संकल्प उसमें झलकता है. युवा हो, बुजुर्ग हो, गांव के लोग हो, शहर के लोग हो, किसान हो, कामदार हो, दलित हो, आदिवासी हो, पहाड़ों में रहने वाले लोग हो, जंगल में रहने वाले लोग हो, शहरों में रहने वाले लोग हैं. हर किसी ने 2047 में जब देश आजादी का 100 साल मनाएगा तब तक विकसित भारत के लिए अनमोल सुझाव दिए हैं. పారిశ్రామికంగా దేశాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి కేంద్ర ప్రభుత్వం నూతన ప్రణాళికలు రూపొందిస్తుండడం మరొక ముఖ్యాంశం. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం NICDP కింద కొత్తగా 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించడం ముదావహం. ఇందుకోసం ప్రభుత్వం 28,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ చర్య ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన అన్నారు. NICDP ద్వారా ప్రభుత్వం ఖర్చు చేయబోతున్న నిధులతో ముందుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని, దీని ద్వారా 1.5 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సమకూరుతాయని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. అంతేకాకుండా ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా మరొక 30 లక్షల మంది ఉపాధి పొందుతారని పేర్కొన్నారు. కొత్తగా అభివృద్ధి చేయబోయే ఈ 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు పారిశ్రామిక కేంద్రాలుగా రూపుదిద్దుకుంటాయని, వీటితో కలిపి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల సంఖ్య 20కి చేరుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఇప్పటివరకు 4 ప్రాజెక్టులు అమలు చేశామని, మరొక 4 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రతి కారిడార్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్లు, రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ నగరాల్లో పెట్టుబడిదారులకు అత్యాధునిక సౌకర్యాలతో భూమిని కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రాలకు జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులతో పాటు నీరు, విద్యుత్, గ్యాస్, టెలికాం కనెక్టివిటీతో పాటు స్థిరమైన మౌలిక సదుపాయాలను సమకూరుస్తామని పీయూష్ గోయల్ వివరిస్తూ, promoting technology, innovation. It has been a holistic whole of the government, whole of the nation approach, recognized all over the world. Today, the world looks up to India as a manufacturing destination because India offers the 4 Ds: decisive leadership, a demographic dividend with a young population, working age, and power to go with skills and talent, a large demand of 140 crore aspirational Indians, as well as a vibrant democracy where the rule of law prevails. సామాన్య మానవుడు సైతం ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడి సాఫీగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో విభిన్నమైన పథకాలు తీసుకొస్తుండడం ప్రభుత్వ ఉత్తమ పనితీరుకు మరొక ఉదాహరణ. ముఖ్యంగా నిరుద్యోగులు, యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కోసం ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో చిన్న వ్యాపారుల కోసం కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎటువంటి హామీ లేకుండా ఇచ్చే ముద్రా రుణాల పరిమితిని 20 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ మొత్తం 10 లక్షల రూపాయలుగా ఉంది. చిన్న వ్యాపారులకు ఆర్థిక మద్దతు అందించి వారు పైకెదిగేలా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ అని అర్థం. ఈ పథకంలో మొత్తం 3 రకాల రుణాలుంటాయి. శిశు రుణాల కింద 50,000 రూపాయలు, కిషోర్ కార్యక్రమం కింద 50,000 నుండి 5 లక్షల రూపాయలు,
తరుణ్ విభాగం కింద 5 నుండి 10 లక్షల రూపాయల వరకు రుణం మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని 20 లక్షల రూపాయల వరకు పెంచారు. ముద్రా పథకం కింద బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ సంస్థలు రుణాలు అందిస్తున్నాయి. లబ్ధిదారులు ఎవరైనా మూలధనంలో 10% మొత్తాన్ని సమకూర్చుకుంటే మిగతా 90% మొత్తాన్ని రుణం రూపంలో పొందవచ్చు. ప్రస్తుతం ఈ పథకం మహిళలను విశేషంగా ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా చిన్న తరహా వ్యాపార సంస్థలకు చేయూతనందించడం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన మరొక వినూత్న పథకం. యంత్రాలను, ఇతర సామగ్రిని కొనుగోలు చేయడానికి వీలుగా చిన్న తరహా వ్యాపార సంస్థలకు తనఖా లేని రుణాలను అందించడానికి రుణ హామీ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం చిన్న తరహా వ్యాపారులకు వరంలా మారింది. చిన్న తరహా వ్యాపారాలను ఇది విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తుంది. సూక్ష్మ, చిన్న సంస్థలు పూచీకత్తు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సంస్థలకు రుణాలను మరింత అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ రుణం పొందడానికి వ్యాపార ప్రణాళిక, ప్రాజెక్ట్ నివేదిక వివరంగా సమర్పించడం, వ్యాపారి కేవైసీ పత్రాలు అందచేయడం, బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వడం వంటివి చేయాలి. ఈ పథకం కింద అనేక చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా రహదారి, రైలు, ఓడరేవులు, వైమానిక మార్గాలను అనుసంధానించి అభివృద్ధి చేయడం ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన మరొక ముఖ్యమైన చర్య. ఇందుకోసం 3 లక్షల కోట్ల రూపాయల మేర నిధులు ఖర్చు చేసి విస్తృత స్థాయిలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనుంది. ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా రహదారి సౌకర్యం లేని 25,000 గ్రామాలను రహదారులతో అనుసంధానం చేయనున్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలను కలుపుతూ రహదారులు నిర్మిస్తారు. ఈ చర్యల వల్ల వస్తు రవాణా మెరుగుపడి దేశం బహుముఖంగా అభివృద్ధి చెందుతుంది. వేల కోట్ల రూపాయల వ్యయం కాగల భారీ రహదారి వ్యవస్థకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలో ఓడరేవుల అభివృద్ధిలో భాగంగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వధవాన్ ఓడరేవుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఆగస్టు 30వ తేదీన శంకుస్థాపన చేయడం ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఈ ఓడరేవు మహారాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమలు, లాజిస్టిక్స్ వంటి రంగాలు ఈ ఓడరేవు వల్ల గణనీయంగా అభివృద్ధి చెందుతాయి. వధవాన్ ఓడరేవు భారతదేశంలోనే అతి పెద్ద ఓడరేవుగా స్థానం సంపాదిస్తుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న 10 ఓడరేవుల్లో వధవాన్ పోర్టు ఒకటిగా ఉండనుండడం విశేషం. ఈ ఓడరేవులో 9 కంటైనర్ టెర్మినల్స్, వివిధ అవసరాలకు ఉపయోగపడే 4 బెర్త్లు, కోస్టల్ బెర్త్, 4 లిక్విడ్ కార్గో బెర్తులు, ఇంకా కోస్ట్ గార్డ్ బెర్తులు ఉంటాయి. ఇది 298 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటైనర్ సామర్థ్యం కలిగి ఉండడం విశేషం. ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమ లక్ష్యాలతో రూపొందించబడిన ఈ ప్రాజెక్టు దేశ ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకోవడానికి దోహదపడుతుంది. అంతేకాదు, 12 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనుండడం చెప్పుకోదగిన అంశం. భారతదేశంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త జాతీయ రహదారులను నిర్మించే ప్రణాళికను ఆమోదించడం ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల పాలనలో మరొక ముఖ్యాంశం. 936 కిలోమీటర్ల పొడవుతో 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు భారీ మొత్తంగా 50,655 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయనున్నారు. దేశవ్యాప్తంగా మెరుగైన రహదారి అనుసంధానాన్ని నిర్ధారించి నిర్మించడం, లాజిస్టిక్లను మరింత ప్రభావవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అదే సమయంలో ఈ ప్రాజెక్టులకు భూసేకరణ తగ్గేలా కృషి చేస్తామని, నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా కృషి చేస్తామని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, बड़ा एक फैसला हुआ है. पूरे देश में 8 बड़े नेशनल हाईवे के प्रोजेक्ट्स जो कि एक्सेस कंट्रोल्ड एक्सप्रेस वेज हैं, आज कैबिनेट कमेटी ऑन इकोनॉमिक अफेयर्स ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में अप्रूव किए हैं.
ये प्रोजेक्ट्स 935 किलोमीटर की टोटल लेंथ के हैं और इसमें 50,000 करोड़ रुपए का इन्वेस्टमेंट होगा। 50,000 करोड़ रुपीस का इसमें इन्वेस्टमेंट होगा। जैसा प्रधानमंत्री जी का काम करने का तरीका है, उन्होंने बहुत ही एक इंटीग्रेटेड प्लानिंग की व्यवस्था बनाई है जो कि पीएम गति शक्ति पोर्टल के नाम से जानी जाती है। దేశ సరిహద్దులను పటిష్టంగా ఉంచే లక్ష్యంతో సరిహద్దు ప్రాంతమైన లడఖ్ రూపురేఖలను మార్చే షిన్కున్లా సొరంగ మార్గ నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్డీఏ 100 రోజుల పాలనలోనే ప్రారంభించడం విశేషం. ద్రాస్ సెక్టార్లో గత జులై 26వ తేదీన జరిగిన 25వ కార్గిల్ విజయ్ దివస్లో పాల్గొన్న ప్రధానమంత్రి ఈ ప్రాజెక్టు పనులను వర్చువల్గా ప్రారంభించారు. లేహ్ వెళ్లే దారిలో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. 4.1 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ను సుమారు 15,800 అడుగుల ఎత్తులో నిర్మించడం చెప్పుకోదగిన అంశం. నిమ్ము, పదుమ్, దర్చా రహదారి మార్గంలో నిర్మితమవుతున్న ఈ సొరంగ మార్గం ద్వారా లేహ్కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రాజెక్టుకు 1,681 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. మంచుబారిన పడకుండా ఏడాది పొడవునా ఈ రహదారి మార్గంలో ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. లడఖ్, కార్గిల్, సియాచిన్ సెక్టార్లలో ఉండే భారత సైన్యానికి ఆహారం, ఆయుధాలు వంటి వాటిని సరఫరా చేయడానికి కూడా సులువవుతుంది. ప్రతి 500 మీటర్లకు క్రాస్ పాసేజీలు ఉండే షిన్కున్లా సొరంగ మార్గం పూర్తి కావడానికి 2 ఏళ్లు పడుతుంది. దీనివల్ల లడఖ్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల పాలనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ తమ ప్రభుత్వం దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, ఈ కార్యక్రమాలకు ప్రజలే సాక్షీభూతులుగా నిలిచారని అన్నారు. ఈ 100 రోజుల్లో మధ్యతరగతి ప్రజలకు కూడా ఎంతో ఉపశమనం లభించిందని, దేశవ్యాప్తంగా పేదలకు గృహ నిర్మాణం భారీ స్థాయిలో జరుగుతోందని, పర్యాటక, వ్యవసాయ రంగాలు బహుముఖంగా అభివృద్ధి చెందుతున్నాయని అమిత్ షా పేర్కొంటూ, कि 10 साल में देश की बाहरी सुरक्षा, देश की आंतरिक सुरक्षा और देश की रक्षा प्रणाली, इसको मजबूत कर एक सुरक्षित भारत बनाने में नरेंद्र मोदी सरकार ने बहुत बड़ी सफलता, हमारी डिजिटल इंडिया की योजना को दुनिया के कई देश समझना भी चाहते हैं, स्वीकारना भी चाहते हैं और उसको अपने विकास का आधार भी बनाना चाहते हैं. इकोनॉमी के 13 पैरामीटर्स में, चाहे बैंकिंग हो, चाहे मुद्रास्फीति हो, चाहे विकास दर हो, हर पैरामीटर में हमने डिसिप्लिन लाई है और प्रगति भी की है. ఏది ఏమైనప్పటికీ గత 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఇదే స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తుందని ఆశిద్దాం. ఎన్డీఏ ప్రభుత్వం తొలి 100 రోజులలో దేశవ్యాప్తంగా చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన కె చక్రవర్తి, వ్యాఖ్యానం జి అరుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.